హాయ్ అన్న, నమస్తే. సో మరి వైసీపీలో ఉన్న పార్టీ అంటే వైసీపీ సారీ మళ్ళీ కట్ చేయి బ్రో. వైసీపీలో లేడాడు. సారీ ఇప్పుడు లేకపోవచ్చు, ఇంతకుముందు ఉన్నారు కదా. ఓకేనా అన్న, నమస్తే అన్న. హాయ్ అన్న, నమస్తే. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా నోటి దుర్స్ అని చాలా మంది అంటుంటారు. సో అదే విధంగా ఈ రోజు పోసాని కృష్ణమురళి ఆయన మీద కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయని తెలుస్తుంది. సో మరి పోలీసు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. సో మరి దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? డెఫినెట్గా అండి. కానీ ప్రభుత్వం చాలా ఇప్పటివరకే లేట్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే అతను ఈ వ్యాఖ్యలు చేసి గత 7-8 నెలలు అయిపోయింది. అది ఎప్పుడో అరెస్ట్ చేయాలి. ఇంకా ఇదన్నొకనే అని కాదు, ఇంకా శ్రీరెడ్డి కానీ ఇంకా చాలామంది ఉన్నారు, రోజా కానీ ఈవెన్ మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా తక్షణమే తొందరగా చర్యలు తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేట్ అయినా కొద్దీ ప్రభుత్వం రాజకీయ కోణంగా ఆలోచిస్తుంది, వాళ్ళపైన కక్షపూరిత కేసులు పెడుతుందని ఒక భావనలోకి వస్తారు. సో ఏంటంటే మనం తొందరగా చర్యలు తీసుకుంటే చాలా మంచిది. అసలు వీళ్ళ అరెస్ట్ అనేది మేము అయితే ఎప్పుడు అంటే ఈ బోర్గడ్డ అనిల్ అరెస్ట్ తర్వాతనే వీళ్ళది కూడా అరెస్ట్ ఉంటుందని మేము అనుకున్నాము. సో మేము చాలా లేట్గా ఈ అరెస్టును చూసాం. కానీ అయినా కూడా మేము స్వాగతిస్తున్నాం సొసైటీ ఒక పౌరుడిగా. ఎందుకనంటే ఇలాంటి వ్యాఖ్యలు ఒక తల్లిని అవమానించడం కానీ, ఒక మంచి ఫేమ్ ఉన్న లీడర్ని కానీ వాళ్ళని కించపరిచి వాళ్ళ సొసైటీలో వాళ్ళకు బ్యాడ్ నేమ్ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న వీళ్ళందరి పట్ల కూడా అసలు అప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపు నుండి ఇలాంటి వారు దొరికే ఉంటే మేము తన్ని గుండు కొట్టించి మరీ గాడిద మీద ఊరేగించే వాళ్ళం. కానీ వాళ్ళకంటూ బాడీ గార్డ్స్ కొంత ఇది ఉంటుంది కాబట్టి అసలు అలాంటి వాళ్ళు మాకైతే దొరికే ఉంటే ఆ రోజే వీళ్ళకు బడిత పూజ అనేది ఆ రోజే జరుగు. అని ఇప్పుడు సాధారణంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద కేసులు కానీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు చాలా మంది ఎందుకు చేశారనే విధంగా మాట్లాడతారు. కానీ ఈయనని అరెస్ట్ చేసినప్పుడు మంచిగా అయిందనే విధంగా మాట్లాడుతున్నారు. సో అది కరెక్ట్ డిసిషన్ అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు ఎవరు సమర్థించలేరండి. ఎందుకనంటే ఆ వ్యాఖ్యలు అలాంటివి. ఇప్పుడు నేను సమర్థించాలనుకున్నా కూడా నా అమ్మను కూడా తిట్టినా కూడా ఇంకెవరన్నా సమర్థించడానికి కూడా లేని వ్యాఖ్యలు మాట్లాడాడు. సో అందరూ కూడా ఎవరు కూడా అమ్మ లంజా ఇట్లా అని గలీజ్ వర్డ్స్ అనేటివి మనం వాడకూడని భాష మాట్లాడాడు. అలాంటి భాష సొసైటీకి కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలకు కానీ వాళ్ళ భార్య కానీ ఎవరైనా విన్నా కూడా అసలు అది ఎంత గుబుసాకరంగా ఉంటుందంటే అది వినడానికి కూడా అసలు వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా చెవులు మూసుకునే పరిస్థితి భాష మాట్లాడాడు. సో ఎంత ఆవేదన ఉన్నా, ఎంత ఏదున్నా కూడా, ఎంత కోపం ఉన్నా కూడా ఒక నటుడిగా ఆయనకు సొసైటీ పట్ల బాధ్యత ఉంది కాబట్టి మంచి భాష అనేది మాట్లాడాలి, సొసైటీకి మంచి భాష ఇవ్వాలి. ఇప్పుడు మాకు కూడా చాలామంది నాయకులన్నా చాలామంది మాకు ఎన్నో హామీలు ఇచ్చారు నాయకులు, అది నెరవేర్చడంలో విఫలమయ్యారు. అంత మాత్రాన మేము ఇష్టానుసారంగా వాళ్ళని తిట్టడం లేదు కదా. ఎవరికైనా అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళ అమ్మను కానీ వాళ్ళ ఇంట్లో వేరే ఫ్యామిలీ గురించి కానీ తిట్టడం అనేది చాలా బాధాకరం. మాకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు చాలా బాధ అనిపించింది. కానీ ఇలాంటి వారిని తొందరగా అరెస్ట్ చేయడం వల్ల సొసైటీకి కూడా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. దీని పట్ల ఏంటంటే రాజకీయ కోణం అనేది చూడడం అనేది ఇంకా వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాము. ఇలాంటి ఇంకా రాజకీయ కోణం చూస్తూ ఇంకా విమర్శలు చేస్తూ అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేశారనుకో వాళ్ళ పరిస్థితి కూడా త్వరలోనే వాళ్ళు కూడా కటకటాల వెనుకకు వెళ్లాల్సి ఉంటుందని మేమైతే అనుకుంటున్నాము. త్వరలోనే వెళ్తారనుకుంటున్నాము. ఇంకా కూడా చాలామంది రోజన్ కానీ చాలామందిని కూడా అరెస్ట్ చేయాలి. వాళ్ళు వివిధ పదవులు అనుభవించారు కాబట్టి కొంచెం లేట్ చేస్తుర్రా లేదంటే ఇంకెందుకు లేట్ అవుతుందా అనేది మేము ఇంకా అయోమయంలోనే ఉన్నాము. ఇలాంటి వారందరినీ త్వరగా అరెస్ట్ చేస్తే ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను.